16వ శతాబ్దం విజయనగర సామ్రాజ్యం. కళలు, సాహిత్యానికి అది ఒక గోల్డెన్ ఏజ్ అని చెప్పొచ్చు. అచ్చం అలాంటి టైంలో ఒక కవి, ఆయన పేర్లోనే ఒక రాజసం, ఒక ఆభరణం దాగి ఉన్నాయి. ఆయనే రామరాజభూషణుడు. పదండి, ఈరోజు ఆయన కథేంటో చూద్దాం. ఒక పేరు అంటే ఏంటి? జస్ట్ పిలవడానికా? కాదు కదా. అదొక ఐడెంటిటీ, ఒక స్టేటస్. ఒక్కొక్కసారి ఆ పేరులోనే వాళ్ళ లైఫ్ స్టోరీ మొత్తం ఉంటుంది. మరి ఒక కవి పేరులోనే ఆభరణం అని ఉంటే ఆ వెనుకున్న కథ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో కదా. చూడండి, ఆయన పేరులోనే ఎంత పవరుందో. రామరాజ అంటే రాజు రామరాయలు, భూషణుడు అంటే ఆభరణం. సింపుల్గా చెప్పాలంటే ఈయన ఆ రాజుగారి ఆస్థానానికే ఒక జ్యువెల్ అన్నమాట. ఆయనకి దక్కిన గౌరవం ఎలాంటిదో ఈ యొక్క పేరులోనే తెలిసిపోతుంది. సరే, ఈ రామరాజభూషణుడు అనే గొప్ప బిరుదు వెనుక కూడా ఒక మనిషి ఉన్నాడు కదా. ఆయన కథ ఏంటో, ఆయన ప్రయాణం ఎక్కడ మొదలైందో ఇప్పుడు చూద్దాం. అవును, ఆ స్థానంలో ఒక ఆభరణంలా మెరవకముందు ఆయన అసలు పేరు భట్టుమూర్తి. రామరాజభూషణుడు అనేది ఆయనకు దక్కిన గౌరవం, బిరుదు. కాని భట్టుమూర్తి అనేది ఆయన పుట్టుకతో వచ్చిన పేరు. ఆయన జీవించిన కాలం చూస్తే సుమారుగా 1510 నుంచి 1580 మధ్య. అంటే విజయనగర సామ్రాజ్యం సాహిత్యంలో, కల్చరల్గా పీక్స్లో ఉన్న టైం అది. అటువంటి ఒక ఎగ్జైటింగ్ పీరియడ్లో ఈయన తన కలంతో మ్యాజిక్ చేశారు. ఆయన బయోడేటాలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. ఆయనది కడప జిల్లాలోని కసనూరు గ్రామం, భట్రాజు కులానికి చెందినవారు. ఇక్కడే అసలు ట్విస్ట్. ఆయన కేవలం కవి మాత్రమే కాదు, ఆయనొక అద్భుతమైన మ్యూజీషియన్, వీణ వాయించడంలో ఎక్స్పర్ట్. అంతేకాదు, సాక్షాత్తూ అల్లసాని పెద్దనగారి దగ్గర శిష్యరికం చేశారని కూడా అంటారు. అయితే భట్టుమూర్తి ఒంటరిగా ప్రకాశించిన నక్షత్రం కాదు. ఆయనొక కాన్స్టిలేషన్లో, అంటే ఒక నక్షత్రమండలంలో భాగం. అప్పటి సాహిత్య దిగ్గజాలతో పాటు ఆయన స్థానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన సేవ చేసింది ఏ సాధారణ ఆస్థానంలోనో కాదు. ఏకంగా శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన అళియ రామరాయల ఆస్థానంలో వెలుగొందారు. ఆ కాలంలో అత్యంత పవర్ఫుల్ రూలర్ కోర్టులో ఉండటమే ఆయన టాలెంట్కి పెద్ద సర్టిఫికెట్. అందుకే కదా ఆయన పేర్లో రామరాజా అని అంత గర్వంగా చేసుకున్నారు. 8 ఈ నంబర్కి విజయనగర సాహిత్య చరిత్రలో ఒక స్పెషల్ ప్లేసుంది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని 8 మంది కవి దిగ్గజాలు, వాళ్లనే అష్టదిగ్గజాలు అంటారు. వాళ్ళు తెలుగు సాహిత్యానికి 8 పిల్లర్స్ లాంటివాళ్లు, ఒక లిటరరీ డ్రీమ్ టీమ్ అన్నమాట. ఆ లిస్టు చూడండి. అల్లసాని పెద్దన, నందితిమ్మన, దూర్జటి ఇలాంటి లెజెండ్ సరసన మన రామరాజభూషణుడు కూడా ఉన్నారు. దీన్ని మించిన ప్రూఫ్ ఇంకేం కావాలి ఆయన స్థాయికి? రామరాజభూషణుడు గొప్ప కవి మాత్రమే కాదు, ఆయన స్టైల్ చాలా యూనిక్, చాలా ఇన్నోవేటివ్. అసలాయన కవిత్వంలో ఉన్న స్పెషాలిటీ ఏంటో చూద్దామా? ఆయన సీక్రెట్ వెపన్ శ్లేష. శ్లేష అంటే డబుల్ మీనింగ్ అన్నమాట. ఒకే మాటతో 2 అర్థాలొచ్చేలా చేయడం. ఇది మాటలతో చేసే ఒక మ్యాజిక్ ట్రిక్ లాంటిది. ఆయన ఫేమస్ కావ్యం వసుచరిత్ర మొత్తం ఈ అద్భుతమైన టెక్నిక్తోనే నిండి ఉంటుంది. కాని ఆయన అక్కడితో ఆగలేదు. శ్లేషని వాడటంలో ఆయన ఒక మాస్టర్. కాని ఆ కళను ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. తెలుగు సాహిత్యంలోనే ఎవరూ చేయలేని ఒక సాహసం చేశారు. అదే హరిశ్చంద్ర నలోపాఖ్యానము. ఇది ఒక లిటరరీ మిరాకెల్. ఎందుకంటారా? ఇందులో ప్రతి పద్యం ఒకేసారి 2 రాజుల కథ చెప్తుంది. ఒకలా చదివితే సత్యహరిశ్చంద్రుడి కథ, ఇంకోలా చూస్తే నలమహారాజు కథ. దీన్నే ద్వ్యర్థి కావ్యం అంటారు. అంటే 1 పోయం 2 స్టోరీస్. ఇలా రాయడం ఇంపాసిబుల్ అనిపిస్తుంది కదా, కాని ఆయన చేసి చూపించారు. మరి రామరాజభూషణుడి ప్రభావం ఆయన కాలంతోనే ఆగిపోయిందా? అస్సల్లేదు. ఆయన ఒక ఎప్పటికీ చెరిగిపోని వారసత్వాన్ని మనకిచ్చి వెళ్లారు. ఆయన రైటింగ్ స్టైల్, ముఖ్యంగా ఆ శ్లేష ప్రయోగం, ఆ తర్వాత వచ్చిన ఎంతోమంది కవులకు ఒక టెక్స్ట్ బుక్లా మారింది. చాలామంది ఆయనలా రాయాలని ప్రయత్నించారు. అలా సాహిత్య చరిత్రలో ఆయనకంటూ ఒక పర్మనెంట్ స్థానాన్ని సంపాదించుకున్నారు. అందుకే అంటాం, ఆయన కేవలం రామరాయల ఆస్థానానికే కాదు, మొత్తం తెలుగు సాహిత్యానికే ఒక శాశ్వతమైన ఆభరణం, ఒక జెమ్. భట్టుమూర్తి అనే ఒక వ్యక్తిగా మొదలైన ఆయన ప్రయాణం ఈరోజు ఒక లెగసీగా నిలిచిపోయింది. వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. మన రామరాజభూషణుడిలాగే ఇంకెంతమంది గొప్ప కళాకారులు వాళ్లకొచ్చిన బిరుదుల వెనుక దాగిపోయున్నారో కదా. వాళ్ళ అసలు కథలు, వాళ్ళ అసలు పేర్లు మనం రీడిస్కవర్ చేయాల్సింది ఇంకా చాలానే ఉందేమో.